హలో అస్సలం అలైకుం అందరికీ. ఎల్లుల్లిపాయలను ఈజీగా ఎలా వలవాలో చూసే ముందు ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లుల్లిపాయలను ఇలా వేరు చేసుకుని ఒక బౌల్లో వేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసి ఒక 5 మినిట్స్ వరకు అలా వదిలేయండి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత ఇంకొక గ్లాస్ వాటర్ని వేసుకుని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ ఎల్లుల్లిపాయలు ములిగేలాగా ఇలా స్మూత్గా ప్రెస్ చేయండి. ఒక 2 మినిట్స్ తర్వాత ఈ వీడియోలో చూస్తున్నట్టు మరీ గట్టిగా కాకుండా కొద్దిగా మెల్లిగానే ఇలా ప్రెస్ చేయండి. దీన్ని వలవడం చాలా ఈజీ అవుతుందన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఆగి వేరే దానిలో షిఫ్ట్ చేయండి. చూడండి ఎంత నీట్గా క్లీన్గా ఉన్నాయో. మనం బయట కొనే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఇంత క్లీన్గా నీట్గా చేయరు కదండి. కొద్దిగా ఓపిక ఉంటే చక్కగా మనమే నీట్గా చేసుకోవచ్చండి. చాలా సింపుల్. ఈ వీడియోలో చూస్తున్నట్టు శుభ్రంగా కడుక్కున్న ఎల్లుల్లిపాయలను ఒక దాంట్లో షిఫ్ట్ చేసిన తర్వాత ఒక ఘాటు పెట్టుకుని నీట్గా ఇలా తీయండి. వెంటనే పొట్టు వచ్చేస్తుంది. ఎందుకంటే ఒక 5 మినిట్స్ వరకు ఇవి నానినాయి కాబట్టి పొట్టు తీయడం ఈజీగా వస్తుందన్నమాట. చూడండి ఈ వీడియోలో చూస్తున్నట్టు చక్కగా పొట్టు తీసేయచ్చు అన్నమాట. ఇంకా ఈజీగా చేయాలంటే ఇలా ఎల్లుల్లి రెబ్బను తీసుకుని మధ్యలో కట్ చేయండి. కట్ చేసి ఇలా తొక్కు తీస్తే వెంటనే వచ్చేస్తుందండి. ఇది చాలా ఈజీ అన్నమాట. నేను ఇలాగే చేస్తుంటానండి. చూడండి ఇలా మధ్యలో కట్ చేసి తీస్తే తొందరగా పొట్టు అనేది వచ్చేస్తుంది. మనకి టైం కూడా కలిసి వస్తుంది. చూడండి ఈ విధంగా అన్నమాట. మరొకసారి చూడండి ఇలా ఒక రెబ్బను తీసుకుని మధ్యలో ఇలా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత చక్కగా పొట్టును తీసేయండి. ఇది నానడం వల్ల తొందరగా వచ్చేస్తుందండి. ఈజీగా అయిపోతుందన్నమాట పని అనేది. చూసారండి ఎంత నీట్గా ఉందో. ఇలా మనం మార్కెట్లో కొంటే ఇలా ఉండదు కదండి. అలాగే మీరు నార్మల్గా తీసినట్టు కూడా తీసేయచ్చండి. పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ పద్ధతి అండి ఇది. అంతేనండి. చూసారా ఇప్పుడు నీట్గా క్లీన్గా ఉన్న ఎల్లుల్లిపాయల రెమ్మలను చాలా బాగున్నాయి కదండి. బయట మార్కెట్లో ఇంత నీట్గా చేయరు కదండి. ఎంతన్నా మన ఆరోగ్యం మన చేతుల్లోనే కదండి. చూడండి ఎంత శుభ్రంగా ఉన్నాయో. నచ్చితే ఒక లైక్ చేసి ఒక షేర్ చేయండి. అలాగే ఒక సబ్స్క్రైబ్ కూడా చేయండి మర్చిపోకుండా. అలాగే వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి.